ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చదువుకోబోయేది అప్లైడ్ ఆస్పెక్ట్ ఆఫ్ గ్లియల్ సెల్స్. ఓకే, అప్లైడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్లియల్ సెల్స్. దీంట్లో మనం ఇందాక ఏమేమి చదువుకున్నాం? ఆస్ట్రోసైట్స్, మైక్రో గ్లియల్ సెల్స్, ఆలిగో డెండ్రోసైట్స్, ష్వాన్ సెల్స్. ఓకే, ఆలిగోడెండ్రోసైట్స్, astrocytes, microglial cells, oligodendrocytes, Schwann cells, and ependymal cells. ఓకే, సో దీన్ని మనం ఒకసారి మళ్ళీ డివిజన్ లెక్క రాసుకుందాం. ఒకటి ఎక్టోడమ్, నెక్స్ట్ మీజోడమ్. ఎక్టోడమ్ దగ్గరికి వచ్చేసరికి న్యూరల్ క్రస్ సెల్స్, న్యూరల్ ట్యూబ్ నుంచి ఒరిజిన్. మీజోడమ్ దగ్గరికి వెళ్తే మైక్రో గ్లియల్ సెల్స్ డైరెక్ట్. న్యూరల్ ట్యూబ్ సెల్స్ దగ్గర నుంచి ఈ ఓ అండ్ డి ఏంటిది? ఆస్ట్రోసైట్స్. ఓ వచ్చేసరికి ఆలిగో డెండ్రోసైట్స్, ఈ వచ్చేసరికి ఎపెండైమల్ సెల్స్. నెక్స్ట్ న్యూరల్ క్రస్ సెల్స్ దగ్గర నుంచి ష్వాన్ సెల్స్ మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క ఇందాక ఆలిగోడెండ్రోసైట్స్ అండ్ ష్వాన్ సెల్స్ అనేది మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. నో విల్ డిస్కస్ అబౌట్ ఆస్ట్రోసైట్స్, ఎపెండైమల్ సెల్స్ అండ్ మైక్రోగ్లియల్ సెల్స్. ఓకే, ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఆస్ట్రోసైట్స్. ఓకే, అప్లైడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆస్ట్రోసైట్స్. దీంట్లో మనకి ఆస్ట్రోసైట్స్ నుంచి మనకి వాట్ ఈస్ ద ఐహెచ్సి మార్కర్? గ్లియల్ ఫిబ్రిల్లరీ యాసిడ్ ఫాస్ఫేట్, GFAP. ఓకే, గ్లియల్ ఫిబ్రిల్లరీ యాసిడ్ ఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ ద ఐహెచ్ఏ మార్కర్ ఫర్ ద ఆస్ట్రోసైట్. అయితే మనకి ఆస్ట్రోసైట్స్ నుంచి వాట్ ఆర్ ద ట్యూమర్స్? ట్యూమర్స్ ఆఫ్ ఆస్ట్రోసైట్స్. ఓకే, ఆస్ట్రోసైట్స్ ట్యూమర్ అనేది మనకి 1, 2, 3 అండ్ 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 మనం చదువుకుంటున్నాం అండ్ గ్రేడ్ 4 మనం చదువుకుంటున్నాం. ఓకే, గ్రేడ్ 1 is called as pilocytic astrocytoma. Pilocytic astrocytoma. Grade 4 is called as glioblastoma. ఓకే, గ్రేడ్ 1 ఇది చిన్నపిల్లలకి వస్తుంది. ఓకే, ప్రైమరీ చైల్డ్ బ్రెయిన్ ట్యూమర్. ఓకే, ప్రైమరీ చైల్డ్ బ్రెయిన్ ట్యూమర్ is pilocytic astrocytoma. It is primary adult brain tumor. Primary adult brain tumor is glioblastoma. Okay, first then location of pilocytic astrocytoma and glioblastoma. ఓకే, లొకేషన్ ఏంటిది? లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ సెరిబెల్లం, ఇక్కడ సెరిబ్రమ్. ఓకే, ఇక్కడ సెరిబెల్లం, ఇక్కడ సెరిబ్రమ్. ఇదేంటిది? పోస్టీరియర్ క్రేనియల్ ఫోసాలా ఉంటాయి. పోస్టీరియర్ క్రేనియల్ ఫోసా. ఓకే, లొకేషన్ ఇదైనా కావచ్చు ఆర్ సూప్రా టెంటోరియల్ లొకేషన్లో కూడా ఉండొచ్చు. ఓకే, there are two types of location, posterior cranial fossa or supratentorial location లో ఉన్న cerebellum. ఓకే, cerebrum most commonly cerebral hemispheres are involved, may cross corpus callosum. కార్పస్ కల్లోజం అంటే ఇప్పుడు ఇది బ్రెయిన్ అనుకుంటే ఇక్కడ ఉంటే ఇట్ మే క్రాస్ కార్పస్ కల్లోజం. దిస్ ఈస్ ద కార్పస్ కల్లోజం. ఇట్ మే క్రాస్ కార్పస్ కల్లోజం అండ్ form tumor in other side of the cerebral hemisphere, which looks like a butterfly glioma. Okay, as it is grade 1 and it is in children. Here it is grade 2, grade 4 and it is in adults. Okay, this is highly malignant. Okay, this is highly malignant and less than or equal to 1 year survival rate. Okay, ఓన్లీ 1 year మాత్రమే వాడు బతుకుతాడు. ఇట్ ఈస్ హైలీ మ్యాలిగ్నెంట్ అండ్ ఇట్ ఈస్ గ్రేడ్ 4 అండ్ ఇట్ ఈస్ అడల్ట్ ప్రైమరీ బోన్ ట్యూమర్. ఓకే, లొకేషన్స్ మనం మాట్లాడుకున్నాం. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రైమరీ బోన్ ట్యూమర్ ఇన్ చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్లో మోస్ట్ కామన్ ప్రైమరీ బోన్ ట్యూమర్ ఇన్ ద చిల్డ్రన్. అయితే నెక్స్ట్ గ్రాస్ ఫీచర్స్. పైలోసైటిక్ ఆస్ట్రోసైటోమా అండ్ గ్లయోబ్లాస్టోమాలో గ్రాస్ ఫీచర్స్ వచ్చేసరికి మనం చూసుకుంటే ఇక్కడ సిస్టిక్ మాస్ ఉంటుంది, సాలిడ్ మాస్ ఉంటుంది.
ఓకే, బోత్ సిస్టింగ్ మాస్ అండ్ సాలిడ్ మాస్ రెండు ఉంటాయి. దిస్ ఇస్ ఆర్ మైక్రోసిస్ట్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఎంఆర్ఐ ఇమేజ్ చూస్తే మనకి బటర్ఫ్లై గ్లయోమా అంటే ఇది ఇప్పుడు ఇది సెరిబ్రల్ హెమిస్పియర్స్ అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇట్ క్రాసెస్ ద కార్పస్ కల్లోజం, ఇక్కడైతే ఇట్ అపియర్స్ యాజ్ బటర్ఫ్లై గ్లయోమా. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ హెచ్ఎన్డిలో చూస్తే పైలోసైటిక్ ఆస్ట్రోసైటోమా అండ్ గ్లయోబ్లాస్టోమా. పైలోసైటిక్ ఆస్ట్రోసైటోమా దాంట్లో మనకి రెడ్ కలర్ కార్క్ స్క్రూ షేప్డ్ ఫైబర్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్. అంటే ఇప్పుడు రెడ్ కలర్లో ఇలా కార్క్ స్క్రూ షేప్డ్ ఫైబర్స్. ఓకే, రెడ్ కలర్ కార్క్ స్క్రూ షేప్డ్ ఫైబర్స్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రోజెంథాల్. ఓకే, రోజెంథాల్ ఫైబర్స్. ఓకే, రోజెంథాల్ ఫైబర్స్ అంటారు. ఓకే, రెడ్ కలర్ కార్క్ స్క్రూ షేప్డ్ ఫైబర్స్. ఓకే, రెడ్ కలర్ అంటే ఎస్నోఫిలిక్ కార్క్ స్క్రూ షేప్డ్ ఫైబర్స్. అండ్ ఇక్కడ దీస్ ఆర్ బైపోలార్ సెల్స్ విత్ ఎయిర్ లైక్ ప్రొజెక్షన్. ఓకే, అంటే ఇట్లా వచ్చేసి రోజాంతల్ ఫైబర్స్ విత్ ఎయిర్ లైక్ ప్రొజెక్షన్. నెక్స్ట్ అదే గ్లయోబ్లాస్టోమా దగ్గరికి వచ్చేసరికి గ్లయోబ్లాస్టోమాలో మనకి సూలోపాడిసేరి, ఇప్పుడు ట్యూమర్ సెల్స్ ఏదైతే ఉంటాయో అవి ట్యూమర్కి దేర్ ఆర్ మల్టిపుల్ ట్యూమర్ సెల్స్, ఇలాంటి చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి సూడోపాలిసేడింగ్ అని కనబడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ సూడోపాలిసేడింగ్ ఆఫ్ ద ట్యూమర్ సెల్స్. ఇక్కడ మల్టిపుల్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి అండ్ షోస్ దిస్ ఈస్ palisading of tumor cells. అండ్ మధ్యలో మనకి క్యాపిల్లరీ ప్రొలిఫరేషన్. ఓకే, మనకి క్యాపిల్లరీ ప్రొలిఫరేషన్ ఉంటుంది, మైక్రోవెసిక్యులర్ ప్రొలిఫరేషన్ ఉండొచ్చు, నెక్రోసిస్ ఉండొచ్చు, హెమరేజ్ ఉండొచ్చు. ఓకే, it is associated with pseudopadicering of the tumor cells, microvascular proliferation, necrosis and hemorrhage. Okay, next IHC marker. As this is origin from astrocytes, pilocytic astrocytoma గాని glioblastoma గాని, both are GFAP positive. Okay, GFAP positive. Okay, ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై ట్యూమర్స్ ఆఫ్ ద ఆస్ట్రోసైట్స్. ఫస్ట్ గ్రేడ్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అండ్ ఫోర్త్ గ్రేడ్. ఫస్ట్ గ్రేడ్ ఈస్ కాల్డ్ as pilocytic astrocytoma seen in the children. This is the most common overall primary brain tumor. ఇక్కడ గ్లయోబ్లాస్టోమా వచ్చేసరికి ప్రైమరీ అడల్ట్ బ్రెయిన్ ట్యూమర్ ఇన్ అడల్ట్స్. అయితే ఇప్పుడు లొకేషన్ దగ్గరకు వచ్చేసరికి దిస్ ఇస్ సెరిబెల్లం అండ్ గ్లయోబ్లాస్టోమా వచ్చేసరికి సెరిబ్రల్ హెమిస్పియర్స్ లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ప్రజెంట్ ఇన్ పోస్టీరియర్ క్రేనియల్ ఫోసా అండ్ సూప్రాటెంటోరియల్ రీజన్ కూడా సమ్టైమ్స్. ఓకే, సమ్టైమ్స్ ఇన్ సూప్రాటెంటోరియల్ రీజన్. ఇదేంటిది, క్యాన్ క్రాస్ ద కార్పస్ కల్లోజం. ఇట్ క్యాన్ క్రాస్ ద కార్పస్ కల్లోజం అంటే ఇక్కడ సెరిబ్రల్ హెమిస్పియర్ నుంచి ఇట్ సైడ్ సెరిబ్రల్ హెమిస్పియర్కి రావచ్చు బై క్రాసింగ్ ద కార్పస్ కల్లోజం. దిస్ ఈస్ కార్పస్ కల్లోజం. నెక్స్ట్ ఇట్లా అవుతుంది కాబట్టి ఎంఆర్ఐలో మనం చూస్తే మనకి బటర్ఫ్లై గ్లయోమా అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ క్రాసింగ్, మనకి బటర్ఫ్లై అపియరెన్స్ లెక్క ఉంటాయి కాబట్టి బటర్ఫ్లై గ్లయోమా అని చెప్పేసి అంటాం. దిస్ ఈస్ గ్రేడ్ 1 and this is grade 4. It is highly malignant and less than 1 year of the survival rate. ఓకే, నెక్స్ట్ గ్రాస్ ఇమేజెస్ చూసుకుంటే ఇక్కడ సిస్టిక్ అండ్ సాలిడ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ బటర్ఫ్లై గ్లియోమా అని మనకు కనబడుతుంది. నెక్స్ట్ హెచ్ఎండి చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ ఎస్నోఫిలిక్ కార్స్క్రూ షేప్డ్ స్ట్రక్చర్స్ ఫైబర్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ as రోజాంతల్ ఫైబర్స్. ఇలా మనకి కనబడుతుంది. ఓకే, రోజాంతల్ ఫైబర్స్ అనేనా రెడ్ కలర్ ఎస్నోఫిలిక్ కార్స్క్రూ షేప్ మెటీరియల్ అయినా వాళ్ళని క్వశ్చన్లో ఇస్తాడు. నెక్స్ట్ అదే గ్లయోబ్లాస్టోమా దగ్గర చూసుకుంటే ఇక్కడ సూడోపాలిసేడింగ్ ఆఫ్ ద ట్యూమర్ సెల్స్ అలాంగ్ విత్ మైక్రోవెస్క్యులర్ ప్రొలిఫరేషన్ అండ్ నెక్రోసిస్ అండ్ హెమరేజ్ కూడా కనబడుతుంది. దీస్ ఆర్ బైపోలార్ హెయిర్ లైక్ ప్రొజెక్షన్ ప్రజెంట్ ఇన్ పైలోసైటిక్ ఆస్ట్రోసైటోమా. నెక్స్ట్ ఐహెచ్సి మార్కర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ జిఎఫ్ఏపి పాజిటివ్, బోత్ ఆర్ జిఎఫ్ఏపి పాజిటివ్. ఓకే, దిస్ ఈస్ ఆస్ట్రోసైటోమా ట్యూమర్స్. నెక్స్ట్ అప్లైడ్ ఆఫ్ మైక్రోగ్లియల్ సెల్స్.
ఓకే, మైక్రోగ్లియల్ సెల్స్ అప్లైడ్. మైక్రోగ్లియల్ సెల్స్ ఏంటిది? మైక్రోగ్లియల్ సెల్స్ అనేది దీస్ ఆర్ ఫాగోసైటిక్ స్కావెంజర్స్ ఆఫ్ ద సిఎన్ఎస్. దీస్ ఆర్ ఫాగోసైటిక్ స్కావెంజర్స్ ఆఫ్ సిఎన్ఎస్. ఇవి మనకి మీజోడర్మ్కి వెళ్ళి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, మీజోడర్మ్కి వెళ్ళి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అయితే దిస్ ప్రొడ్యూసెస్ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ glutamate. It produces nitric oxide and glutamate, which are inflammatory mediators. Okay, inflammatory mediators. అయితే హెచ్ఐవి పేషెంట్లో హెచ్ఐవి వైరస్ ప్లస్ మైక్రోగ్లియల్ సెల్స్, హెచ్ఐవి వైరస్ ప్లస్ మైక్రోగ్లియల్ సెల్స్ ఏమైతే ఇన్ఫెక్టెడ్ మైక్రోగ్లియల్ సెల్స్. ఓకే, ఇన్ఫెక్టెడ్ మైక్రోగ్లియల్ సెల్స్ ఏమైతే ఫ్యూజ్ అవుతాయి, ఫ్యూజ్ అండ్ ఫార్మ్ multinucleated giant cells in CNS. Multinucleated giant cells formed in CNS due to fusion of the infected microglial cells with HIV virus. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుంది? డిమెన్షియా. ఓకే, హెచ్ఐవి అసోసియేటెడ్ డిమెన్షియా ఈస్ డ్యూ టు ఫ్యూషన్ ఆఫ్ ద మైక్రోగ్లియల్ సెల్స్ విచ్ ఈస్ ఇన్ఫెక్టెడ్ బై హెచ్ఐవి వైరస్. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుంది? గ్రే మ్యాటర్ అండ్ సబ్కార్టికల్ అట్రోఫీ. ఓకే, గ్రే మ్యాటర్ అండ్ సబ్కార్టికల్ అట్రోఫీ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్, ఎపెండైమల్ సెల్స్. ఎపెండైమల్ సెల్స్ అనేది ఇది ఎక్టోడమ్ నుంచి మనకి న్యూరల్ ఎక్టోడమ్ అంటే న్యూరల్ ట్యూబ్ నుంచి ఒరిజిన్ అవుతుంది. అయితే ఎపెండైమల్ సెల్స్ కూడా మనకి ట్యూమర్ అనేది వస్తుంది. ఓకే, ట్యూమర్స్ ఆఫ్ ద ఎపెండైమల్ సెల్స్. దిస్ ఈస్ ఆల్సో ఏ చైల్డ్హుడ్ బ్రెయిన్ ట్యూమర్, ప్రైమరీ చైల్డ్హుడ్ బ్రెయిన్ ట్యూమర్. లొకేషన్ ఎక్కడంటే యాజ్ ఎపెండైమల్ సెల్స్ లై ఇన్ ద వెంట్రికల్స్ అండ్ సెంట్రల్ కెనాల్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. మనకి వెంట్రికల్స్ అంటే fourth ventricle is the most common site. Fourth ventricle is the most common site of ependymoma. Fourth ventricle is the most common site of ependymoma. ఇక్కడ వెంట్రికల్స్ కాబట్టి మనకి ఇక్కడ వాట్ ఆర్ ద సెల్స్, ఇక్కడ సెల్స్ ఎపెండైమోమా వచ్చేసరికి వాట్ ఆర్ ద సెల్స్? సీలియేటెడ్ సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం అనేది మనకి ఇక్కడ ట్యూమర్ అనేది జరగడం వల్ల మనకి increased production of CSF in the fourth ventricle, which causes hydrocephalus. Increase CSF in the fourth ventricle, which causes hydrocephalus. అయితే మనకు కనబడేది ఏంటి? హెచ్ఎండి దాంట్లో పెరివాస్క్యులర్ సూడో రోజెట్స్ అంటే ఇది వాస్కులర్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి అండ్ పెరివాస్కులర్ సూడో రోజెట్స్. హెచ్ఎండి ఇమేజ్ మనకి ఇలా కనబడతాయి, పెరివాస్కులర్ సూడో రోజెట్స్. ఓకే, దీస్ ఆర్ ద ట్యూమర్ సెల్స్. దిస్ ఈస్ ద బ్లడ్ వెజిల్ కి చుట్టుపక్కల ట్యూమర్ సెల్స్ అనేటివి అరేంజ్డ్ అరౌండ్ ద బ్లడ్ వెజిల్. ఓకే, నెక్స్ట్ సీలియా, పెరివాస్కులర్ సూడో రోజెట్స్. నెక్స్ట్ cilia of ependymal cells near the nucleus. Okay, near the nucleus. Then ఏమంటారు? basal ciliary body or rod shaped blepharoplast. ఓకే, బేసల్ సీలియరీ బాడీ రాడ్ షేప్డ్ బ్lepharoplast. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. ఎపెండైమల్ సెల్స్ వచ్చేసరికి దిస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద న్యూరోఎక్టోడమ్ అండ్ న్యూరల్ ట్యూబ్. ఇక్కడ వెంట్రికల్స్ అండ్ సెంట్రల్ కెనాల్ ని లైనింగ్ చేస్తాయి అండ్ ఆల్సో ప్రొడ్యూసెస్ పొరాయిడల్ ప్లెక్సెస్ కూడా దీని నుంచే ఒరిజిన్ అవుతుంది. ఇక్కడ ట్యూమర్స్ ఈజ్ ద ప్రైమరీ చైల్డ్హుడ్ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పేసి అంటారు. ఇది ఫోర్త్ వెంట్రికల్లో వస్తుంది బికాజ్ అవి వెంట్రికల్స్ అండ్ నెక్స్ట్ కొరాయిడ్ ప్లెక్సెస్ ఒరిజిన్ ఇక్కడ నుంచి అవుతుంది కాబట్టి ఫోర్త్ వెంట్రికల్ దగ్గర ఉండే సిఎస్ఎఫ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇట్ కాల్సెస్ హైడ్రోసెఫాలస్. హెచ్ఎండి ఇమేజ్ చూస్తే మనకి ఇక్కడ బ్లడ్ వెజిల్ కి చుట్టుపక్కల
బ్లడ్ వెజల్కి చుట్టుపక్కల ట్యూమర్ సెల్స్ అనేది రన్ అయి ఉంటుంది. సీలియా ఆఫ్ ద ఎపెండైమల్ సెల్స్, ఈ ట్యూమర్ సెల్స్ అనేవి ఎపెండైమల్ సెల్స్. సీలియా ఆఫ్ ద ఎపెండైమల్ సెల్స్ ఆర్ టువర్డ్స్ ద న్యూక్లియస్ అండ్ ఇట్ హ్యాస్ basal ciliary body and rod shaped blepharoplasts. Okay, thank you for your patience listening.